హలో అందరికీ. ఈరోజు నేను ఒక రెసిపీ తీసుకొచ్చాను. మొరింగా ఖీర్ అని అనొచ్చు, లేదంటే మీ ఇష్టం అంటే ఏదో ఒక నేమ్ పెట్టుకోండి. అయితే ఇవేంటంటే ఫ్లవర్స్తో చేస్తామా, ఇవి పూలు ఉంటాయి కదా, మొరింగా పూలు, దాంతో చేస్తామండి. అందరు ఏంటంటే యూజువల్గా ఆ లీవ్స్తో మాత్రమే తాలింపు పెట్టుకోవడము, లేదంటే ఇలా చేస్తారు. ఈ పువ్వులు ఉంటాయి కదా, వీటిని కూడా మనము దాంతో ఒక ఖీర్ ఐటెంలా చేసుకోవచ్చు. మమ్మీ అయితే దీన్ని యూజువల్గా చేసేవారు ఒకప్పుడు. లైక్ చాలా బాగుంటుంది, ఒక స్వీట్ ఐటెం అనుకోండి ఇది. ఇది వచ్చేసి ఏంటంటే గర్ల్స్కి కూడా చాలా బెనిఫిషియల్. అంటే దీంట్లో ఐరన్ ఉంటుంది, కాల్షియం, పొటాషియం ఉంటుంది, ఇలా చాలా హెల్త్ బెనిఫిట్స్ అనేవి ఉంటాయి. ఇవన్నీ ఫ్లవర్స్ అన్నీ మనం ఏం చేస్తామంటే ఒక బౌల్లోకి వేసుకున్న తర్వాత దీన్ని మంచిగా వాష్ చేసుకోండి. ఒక టైం ఇనఫ్, మోర్ దాన్ 2 times ఏం అవసరం లేదు, పెద్దగా ఏం డస్ట్ ఉండదు. ఒకసారి అలా బాగా వాష్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోండి. అయితే అసలు ఇది మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. అసలు ఈ రెసిపీ మీరు అసలు చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది అసలు. ఇంకా దీంట్లోకి మిల్క్ తీసుకుంటాము. మిల్క్ ఎంత అంటే దానికి మీకు దగ్గర ఫ్లవర్స్ ఏంటంటే దానికి సరిపడ్డ కొంచెం మిల్క్ తీసుకోండి. ఈ మిల్క్ వచ్చేసి ఒక బౌల్ తీసుకోండి, దాంట్లోకి మిల్క్ వేసుకోండి. కొంచెం వెయిట్ చేస్తే మిల్క్ బాయిల్ అవుతుంది. మిల్క్ బాయిల్ అయిన తర్వాత ఈ ఫ్లవర్స్ అన్నీ వచ్చేసి దాంట్లోకి వేసుకోండి. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి ఈ రెసిపీ, అసలు మీకు చాలా అంటే చాలా నచ్చుతుంది. ఇంకా ఫ్లవర్స్ అన్నీ వేసేసిన తర్వాత ఒకసారి అలా కలుపుకోండి. స్పూన్ తీసుకుని అలా కలుపుకున్న తర్వాత కొంచెంసేపు అట్లనే ఉంచండి. అసలు మనం దీన్ని ఈ ఫ్లవర్స్ మనకు అక్కడక్కడ దొరుకుతూ అంటే లైక్ మన చెట్లకి మనకి యూజువల్గా ఇళ్ళలో దొరుకుతూ ఉంటుంది కదా, మీరు ఇలా చేసుకొని తినండి. మీకు హెల్త్ పరంగా కూడా చాలా మంచిది. ఇంకా తర్వాత ఏంటంటే ఒక లిడ్ పెట్టేసి ఒక 10 minutes వెయిట్ చేయండి. ఇప్పుడు చూడండి అసలు ఎంత బాగా, అది మనకు ఫస్ట్ ఎక్కువ మిల్క్ వేసాము, అంత బాగా గుజ్జులాగా మంచిగా వచ్చేస్తుంది. ఇంకా దాని తర్వాత చూడండి అసలు ఎంత బాగా బాయిల్ అయి ఉంటుందో. దీంట్లోకి నేను 1 స్పూన్ షుగర్ వేసుకుంటున్నాను. 1 స్పూన్ షుగర్ ఇనఫ్ నాకైతే. దీంట్లోకి లేదు కొంచెం మీరు ఎక్కువ ఫ్లవర్స్, కొంచెం ఎక్కువ మిల్క్ అనుకుంటే మీకు ఇంకా దానికి సరిపడా కొంచెం వేసుకోండి షుగర్ అనేది. ఇంకా అలా వేసుకొని అది దగ్గరకు వచ్చేదాకా బాగా అలాగా స్టిర్ చేస్తూ ఉండండి. ఇంకా అంతే అండి, అయిపోయింది. బౌల్లోకి తీసేసుకోండి. ఇంకా ఒక చిన్న కప్లోకి తీసేసుకున్నారంటే అసలు మీకు చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు 1 స్పూన్ తిని చూడండి, అసలు మీరు నెక్స్ట్ టైం చేసుకుంటే తింటూనే ఉంటారు. ఇంకా థ్యాంక్ యూ అండి.